ఆ కృపను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు కార్యములు జరగాలి అంటే, మనము పొందుకోవాలి అంటే ఏమి తోడై ఉండాలి? దేవుని హస్తము తోడై ఉండాలి. దేవుని హస్తము ఏమేమి చేయగలదు? బలపరుస్తుంది, విజయాన్ని ఇస్తుంది, తోడుగా ఉంటుంది, రాయించిద్ది. లీక్ అవుతుంది, క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. ఇక్కడ అక్కడ కెమిస్ట్రీ పేపర్ లీక్ అవ్వడమేమో కానీ ఇక్కడ పేపర్ లీక్ అవుతుంది. అంటే దేవుని హస్తము ఘనమైనది, అది కరుణగలిగిన హస్తం. ఆ హస్తము ధైర్యం ఇస్తుంది, అద్భుతములు చేయిస్తుంది, విడుదలను కలిగించిద్ది, అవసరాలను తీరుస్తుంది, అనుగ్రహించిద్ది. ఏదైనా సరే మనం అడిగిన అవసరాన్ని మనకు అనుగ్రహిస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. హస్తము కదలిక ద్వారా సమస్తమును సాధ్యపరుస్తాడు. అంటే దేవుని యొక్క హస్తం ఎలాంటిదయ్యా అంటే చాలా ముఖ్యమైనది, అది చాలా అవసరమైనది. దాని ద్వారా జరిగే కార్యాలు అతి ముఖ్యమైనవి కనుకే మనం ఇక్కడ కూడుకున్నాం ఈరోజు. ఎందుకని? ఆయన హస్తము తోడుగా ఉంటే పిల్లలు ఎగ్జాము బాగా రాయగలరు. ఆశపడి వచ్చాం కదా, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగాక, పిల్లలకి ఎగ్జామ్ మంచిగా రాయించునుగాక. అంటే అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు? దావీదు కాదు, సిలువలో యేసుప్రభు వారు కూడా మాట మాట్లాడతాడు. ఏమని? నా దేవా నా దేవా ఎందుకయ్యా నా చెయ్యి విడనాడు? చెయ్యి విడనాడకూడదు. దేవుని హస్తము చూడుంటే అది ఎటువంటి కార్యాన్నైనా చేయగల సమర్థత మనకు వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ బాధను భరించలేక, అయ్యా ఎందుకయ్యా నా చేయి విడిచావు అని ఆయన సిలువలో పలికినటువంటి అతి ముఖ్యమైన మాటల్లో ఒక మాట. అంటే దేవుని హస్తం మనకి ఏం చేస్తూ ఉండాలి? తోడుగా ఉండాలి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 13వ వచనం కనుక చూసినట్లయితే, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. మనము మన జీవితాల్లో బలము పొందుకోవాలి అంటే, బలమైన కార్యాలు జరగాలి అంటే, బలమైన కార్యాలు కావాలి అన్నా, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అన్నా ఏం కావాలి? దేవుని హస్తము కావాలి. దేవుని హస్తం మనకు తోడుంటే చాలు, ఆ దేవుడు మనకు బలమును అనుగ్రహిస్తాడు, ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అది 118వ అధ్యాయం 16వ వచనం కనుక చూసినట్లయితే ఆయన వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది. ఎటువంటిదంట ఆయన దక్షిణ హస్తము? ఆయన దక్షిణ హస్తము మహోన్నతమైనది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలను చేయును. సాహస కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలా? దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. అటువంటి హస్తము దేవుడు బిడ్డలకు దయచేయునుగాక. ఎందుకు ఈ దక్షిణ హస్తము? సహాయపడడానికి, సాధ్యం చేయడానికి, నడిపించడానికి, సాహస కార్యాలు చేయడానికి, కాలు జారకుండా నిన్ను ఎత్తి పట్టుకోవాలన్నా ఏం కావాలి? దేవుని యొక్క హస్తము కావాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అంతే కదా దావీదు అంటాడు, మనం మొన్న చదువుకున్నాం కూడా, ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. అంతా చదవకర్లేదులే కానీ, నేను ఆకాశం మీద ఉన్నా అక్కడ నీవు ఉన్నావయ్యా, నేను పాతాళంలోకి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు, నేను సముద్ర అంతముల వరకు వెళ్ళినా నీవు అక్కడనే ఉన్నావు. ఎందుకున్నాడంట ఆయన? 10వ వచనం చదవండి. అక్కడను నీ చేయి నన్ను నడిపించును. ఎందుకు ఆయన హస్తము వస్తున్నదయ్యా అంటే మనల్ని నడిపించడానికి. చదవక, నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుందయ్యా, నీ కుడి చేయితో నన్ను పట్టుకున్నావు, నీవు నన్ను నడిపించడానికే నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచావయ్యా అని చెప్పేసి దావీదు అంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం కనుక చూసినట్లయితే, ఆ నడిపించే హస్తము, ఆ తోడయున్న హస్తము ఏమి చేయునయ్యా అంటే వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు,
నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయాన్ని కలగజేసింది. ఖడ్గం వల్ల కాదు, దేని వల్ల కాదు, వారి బలము వల్ల కాదు, వారి ముఖ కాంతి వల్ల కాదు. దేని వలన జయము కలిగింది? దేవుని హస్తము వలన. ఆయన దక్షిణ హస్తము తోడైగా ఉండడం వల్ల ఏమొస్తుంది? జయం వస్తుంది. మొదటిది ఏమనుకున్నాం మనం? ఏమొస్తుంది? ఆయన హస్తం ఉండడం వలన ఏమొస్తుంది? సాహస కార్యాలను చేయగలిగినటువంటి శక్తి వస్తుంది. మహోన్నతమైన కార్యాలు దేవుని హస్తము చేయు కార్యాలు చెప్పుకుంటున్నాం ఈరోజు. దేవుని హస్తం తోడుగా ఉంటే సాహస కార్యాలను మనము చేయగలము, మహోన్నతమైన కార్యాలను మనం చేయగలము. మన జీవితాల్లో జయము కావాలంటే ఏం చేయాలి? దేవుని హస్తము మనకు తోడు ఉండాలి, ఆయన్ని ఆశ్రయించాలి. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడికి పోయినా అక్కడ ఉన్నావు, నా ముందున్నావు, నా వెనకున్నావు, నన్ను ఏం చేస్తా ఉన్నావు? నడిపిస్తూ ఉన్నావు. నేను నిన్ను ఆశ్రయించాను కదయ్యా, నీ హస్తము నాకు తోడై ఉండి నన్ను నడిపించుచున్నది అని చెప్తూ ఉన్నాడు. దేవునికి ఏ విధంగా అయితే దావీదుకి దేవుని హస్తము తోడై ఉండి జయ జీవితమును జయమును దయచేసి ఉన్నాడో, ఈరోజు ఎగ్జామ్ రాయించిన రాగశ్రీకిని శ్యాంబాబుకును దేవుడు ఆ విధముగా తోడై ఉండి ఎగ్జామ్లో రాయి ప్రతి ప్రశ్నకు సమాధానమును దేవుడు అనుగ్రహించునుగాక. సో ప్రతి ఒక్కటి చూసినట్లయితే దేవుని హస్తము ఏం చేయగలదు? దేవుని హస్తము మనల్ని రూపించిన హస్తం. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము 9వ వచనం చూస్తే అక్కడ చూడండి, దేవుడు వెలుగు గమ్మని పలుకుతూ ఉన్నాడు 3వ అధ్యాయంలో, 3వ వచనంలో, 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కలుగుమని పలికెను, వెలుగు కలిగింది. అదే రీతిగా 9వ వచనం చూడండి, దేవుడు ఆకాశము క్రిందున్న జలములు కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలికాడు. ఆ ప్రకారంగా అయింది. అంటే సమస్తమును దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మాట ద్వారా కలుగజేస్తా ఉన్నాడు. కానీ 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి, మరియు దేవుడైన యెహోవా, 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. సో ఎలా చేశాడంట నరుణ్ణి? తన చేతులతో, తన హస్తముతో చేశాడు. ఎందుకు చేశాడు? 28వ వచనం, ఫలించి అభివృద్ధి పొందండి అని వారిని ఆశీర్వదించాడు. ఆయన ప్రేమ, ఆయన ఇష్టం ఎంతగా ఉందో చూడండి. ఆయన మన పట్ల, మనం కూడా కలుగునుగాక అంటే మనం కలగమా? మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కలగండి అంటే పలికితే జరగదా? కానీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ఇష్టపడ్డాడు. నా బిడ్డలు నా దగ్గర ఉండేవాళ్ళు అని తన చేతులతో మనల్ని నిర్మించి ఉన్నాడు. అందుకని యోబు గారు అంటాడు, ఏమంటాడు? యోబు 10వ అధ్యాయమే, ఎస్, నీ హస్తము నాకు అవయవ నిర్మాణమును చేసి రూపించినది అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటుంది? ఇది మనకందరికీ బాగా నోటెడ్. చూడుము, అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఎంతగా మనం అంటే ఇష్టమో ఆయనకి. అందుకని ఆయన మనల్ని రూపించి ఉన్నాడు ఆయన హస్తము ద్వారా. ఆ విధంగా రూపించబడిన బిడ్డలు ఏవడినా దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు, దయచేస్తాడు. అందుకని ఆయన హస్తము మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంది. ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాడు. ఈ హస్తము పట్టుకోవడం ఎందుకు? నిర్మించాడు, అయినా హస్తం ఎందుకు పట్టుకున్నాడు? పడిపోతారేమో, జారిపోతారేమో, సరి అయిన మార్గంలో నిలిపించడానికి. ఇంకా యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం కనుక చూసినట్లయితే, రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము ఏం కాలేదు? కొరచగాలేదు. రక్షించిన హస్తము, మనల్ని రూపించిన హస్తము ఇప్పుడు ఏం చేస్తుంది? రక్షించడానికి ఆయన చెయ్యి ఏం కొరచగాలేదు. ఎలా ఉంది మరి ఆయన చెయ్యి? ఎలా ఉంది? పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే, పరమగీతముల 2వ అధ్యాయం 6వ, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది,
కుడి చేత అతడు నన్ను కౌగలించును అని వాక్యం చెప్తా ఉంది. తల క్రింద ఉండడం అంటే ఏంటి? ఎడమ చేతి ద్వారా మనకి విశ్రాంతిని కలుగజేస్తా ఉన్నాడు, నెమ్మదిని కలుగజేస్తా ఉన్నాడు. తల పెట్టుకొని పడుకుంటాం కదా మనం, ఆయన తల ఇంతే కదా మనం పెట్టుకొని పడుకునేది. తలంపులు, ఎస్, ఇది కూడా తలంపులు సరిచేయుచూ ఉన్నాడు అంటే ఆయన ఎడమ చేయితో మనల్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే విశ్రాంతినిస్తా ఉన్నాడు, మనకి నెమ్మదిని కలుగజేస్తా ఉన్నాడు, తలంపులను సరిచేస్తా ఉన్నాడు, సరిదిద్దుతా ఉన్నాడు. మరి ఆయన కుడి చేత అతడు నన్ను కౌగలించును అంటే ఏం చేస్తున్నాడు అని అర్థం? భద్రపరుస్తున్నాడు, కావలి కాయుచున్నాడు. మరి శత్రువు వేసే అగ్నిబాణంలో మనం అంటే ప్రార్థన చేయగలం, పిల్లలు ఎలా చేస్తారు? పిల్లలకు కూడా కావాలి అంటే ఆయన కౌగిలిలోకి తీసుకురావాలి, ఆయనలోకి తీసుకురావాలి. అందుకని ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే శత్రువే అగ్ని బాణముల నుంచి కౌగలించుకొని వారిని ఏం చేస్తా ఉన్నాడు? రక్షిస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అదే ఎందుకంటే యుద్ధము దావీదు అంటాడు 144వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఆయన నాకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన కౌగలించుకునేది కారణం ఏంటి? ఆయన ఆశ్రయదుర్గంగా ఉండడానికి. ఆశ్రయదుర్గమై ఏం చేస్తాడు ఆయన? ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తాడు. అందుకనే పిల్లల్ని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఆయనతో గడపండి, ఆయన వాక్యాన్ని నేర్పించండి అని చెప్పేది. ఎందుకంటే ఆయన ఆశ్రయానికి వస్తున్నారు పిల్లలు. మనం అంటే పెద్దవాళ్ళు అయిన వాళ్ళ మనకి తెలుసు, దేవుని వాక్యంలో ఉంటున్నాం. మరి పిల్లలు కూడా కావాలిగా, పిల్లలు కూడా శక్తి పొందుకోవాలిగా, పిల్లలు కూడా ఆయన మాటలు వినాలిగా. అందుకే అంటున్నాడు, వారు నా దగ్గరికి వస్తే నేనేమి నేర్పిస్తాను వాళ్ళకి? యుద్ధం. ఎవరితో? ఈ లోకంలో ఉన్నాయి కాదు, మనం ఎవరితో పోరాడుతున్నాం? మరి వాటిని పోరాడే శక్తి పిల్లలకు కావాలి అంటే పిల్లలు బలహీనులైపోతారు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా హస్తము తోడుగా ఉంటుంది, నా హస్తము తోడుగా ఉంటుంది. నేను పిల్లల్ని కౌగలించుకుంటాను. ఎందుకంటే వాళ్ళ చేతికి నేను ఏం చేపిస్తాను? యుద్ధమును నేర్పిస్తాను, వాళ్ళకి పోరాటముని నేర్పిస్తాను. కనుక నా సన్నిధికి తీసుకురండి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన హస్తము పిల్లలకి తోడుగా ఉంటుంది. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకు కూడా దేవుని హస్తం ఆ విధంగా తోడుగా ఉండాలని దేవుడు వారికి ఎగ్జామ్ హాల్ను స్వాధీనపరుచుకొని చివరిగా రాయిపోతున్న ఎగ్జామ్లో ప్రతి ప్రశ్నకు జవాబును దేవుడు దయచేయునుగా. అదే మాట అంటున్నాడు. 28వ చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఎజ్రా 7:6. ప్రావీణ్యత కలిగిన వాడు మరియు అతడు దేవుడైన యెహోవా. ఎవరి హస్తము తోడుగా ఉందంట? దేవుని హస్తము తోడుగా ఉండెను. అతడు ఏ మనవి చేసినా అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని హస్తము తోడుగా ఉంటే మనము ఏమి అడిగినా ఆయన ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. మనందరం ఇక్కడ కూడుకున్నాం ఎందుకు? ఏం చేస్తున్నాం? హస్తము కోసం. దేనికోసం? హస్తం ఇప్పుడు ఎందుకు కావాలి? పిల్లలకి జ్ఞానమును కావాలి, పిల్లలకి శక్తి కావాలి, బలము కావాలి, నిద్రవంపు ఉండకూడదు, చక్కగా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం రాయాలని ఇక్కడ కూడుకొని ఉన్నాం. మనందరం కలిసి ఏం చేస్తా ఉన్నాం? మనవి చేస్తున్నాం ఏకీభవించి. ఏకీభవించి అడిగిన మనవిని దేవుడు దయచేయును గాక. పిల్లలకు మంచిగా ఎగ్జామ్ రాయటకు శక్తిని అనుగ్రహించును గాక. ఎందుకంటే 28వ వచనం చూడండి, యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి సమకూర్చే శక్తినిస్తుంది. యెహోవా హస్తము ఏం చేస్తుందంట? హస్తము తోడై ఉంటుంది, బలపరుస్తుంది, సమకూరుస్తుంది. అదే విధంగా దేవుని యొక్క హస్తము పిల్లలకు తోడై ఉండి వాళ్ళని బలపరిచి ప్రతి ఒక్క ప్రశ్నకు రాయుటకు జ్ఞానమును సమకూర్చి వారి ఎగ్జామ్ను దేవుడు రాయించునుగాక. ఇప్పుడు దాకా మనం ఏం చూసుకున్నాం? దేవుడు రూపించే హస్తాన్ని చూసుకున్నాం, కొరచగానే హస్తం, ఆయన రక్షించుటకు హస్తం చూసుకున్నాం. బలం కావాలి అన్నా, మళ్ళీ మనము అత్యధికమైన స్థాయిలోకి వెళ్ళాలన్నా ఏం కావాలనుకున్నాం? ఆయన హస్తం కావాలనుకున్నాం. మహోన్నతమైనటువంటి కార్యములు జరగాలి అన్నా ఆయన హస్తం కావాలి. ఇవన్నీ జరగాలంటే మనకు బలం కావాలిగా.
బలపరచు హస్తము ఆయనది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం కనుక చూసినట్లయితే, ఎస్, యెహోవా హస్తం ఏం చేస్తా ఉంది? ఏలియాని బలపరుస్తూ ఉంది. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు ఆహాబు రథము కంటే ముందుగా ఏం చేశాడు? ఇజ్రాయేలు చేరి తన సేవకుడు శ్రమ అనుభవించడం ఇష్టం లేక రథము కంటే ముందుగా పరిగెత్తుటకు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ ఏలియాకి శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే విధంగా టైం అయిపోతుందని టెన్షన్ పడకోకుండా పిల్లలు మంచిగా ఎగ్జామ్ రాయటకు దేవుడు శక్తిని అనుగ్రహించును గాక. ఎందుకంటే ఆ హస్తము బలపరచు హస్తము గనుక. చూసారా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాకు బలపరచగా అతడు ఏం బిగించుకున్నాడు? నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగాను పరిగెత్తుకొని గమ్యాన్ని చేరడానికి దేవుడు సహాయం చేయడానికి శక్తిని అనుగ్రహించాడు. అటువంటి శక్తి దేవుడు బిడ్డలు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో అనుగ్రహించును కాక. సో దేవుడు శక్తిని అనుగ్రహించి బలమును అనుగ్రహించి ప్రతి ఒక్క దానికి మనం ఏది కావాలన్నా, మన కార్యాలు కానీ పనులు కానీ ఏం జరగాలన్నా, మన జీవితాల్లో ఏ ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని హస్తము మనకు తోడై ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క హస్తము తోడ ఉండడమే కాదు, ఇంకా ఏం చేస్తుందంటే చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే, ఆయన మన ఎడల కృప చూపుచున్నాడంట. కృప చూపి ఏం దయచేస్తున్నాడు? ఆయన నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుడు కరుణాహస్తము నా మనవిని ఆలకిస్తూ ఉంది. కృప చూపటమే కాదు, దేవుడు మన పట్ల ఏం చేస్తా ఉన్నాడు? ఆయన యొక్క కరుణాహస్తాన్ని ఇస్తూ ఉన్నాడు, మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ కరుణాహస్తం మనకేం చేస్తుంది? మనము చేసిన మనవని అంతటిని నా మనవి ఆలకిస్తూ ఉంది. తోడు మాత్రమే కాదు, దేవుని కృప వస్తుంది. మన మనవులను ఆయన సన్నిధికి తీసుకువెళ్ళడానికి ఆయన హస్తము మనకు తోడుగా ఉందని. అందుకనే కదా ఒక రాజుగారు ఉన్నారంట. ఆయన రాజుగారు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనకి పరలోకానికి చేరింది. దేవుడు సమాధానాన్ని పంపిస్తున్నాడు. సమాధానం పంపించడం లేట్ అయింది. ఎందుకని? ఎవరు? ఆయన దానియేలు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ మధ్యలో ఎవరు ఆటంకించారు? దురాత్మల సమూహం ఆటంకించింది. ఎందుకని? జవాబును మన దగ్గరికి రాకుండా దురాత్మలు ఏం చేస్తాయి? మధ్యలో ఆటంకాలను కలుగజేస్తాయి. మరి ఆటంకాలని ఎదుర్కొని మన దగ్గరికి జవాబు రావాలంటే ఏం చేయాలి? ఆయన కృపగల హస్తము మనకు తోడుగా ఉండాలి. అట్టి కృపగల హస్తమును దేవుడు బిడ్డలకు దయచేయునుగాక. సో దేవుని హస్తము ద్వారా మనం ఏం చేసుకుంటామంటే, ఆ దేవుని హస్తము మనకి నేర్పిస్తుందట. దేవుని హస్తం ఏం చేస్తుంది? మనకి నేర్పిస్తుందంట. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనం కనుక చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, దావీదు సొలొమోనుకు మందిరపు పనిని అప్పగిస్తాడు. అయ్యా, నువ్వు మందిరం కట్టాలిరా, దాన్ని కంప్లీట్ చేయాలి, దేవుని కొరకు నువ్వేం చేయాలి? మందిరాన్ని కట్టాలి అని చెప్పినప్పుడు, యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మత్స్సుల పని అంతయు రాతపూర్వకంగా నేర్పిస్తుంది అని సొలొమోను చెప్తున్నాడు. ఏదైనా పని నేర్పించాలి అంటే ఎలా రాయాలో, ఎలా చేయాలో నేర్పించినది ఏంటి? దేవుని హస్తము. యెహోవా హస్తము నా మీదకి వచ్చి పని అంతయు నేర్పించడానికి లిఖిత పూర్వకంగా దేవుని యొక్క హస్తము ఏం చేస్తా ఉంది? తోడుగా ఉంది. ఆ విధముగానే వారు ఎగ్జామ్ రాయుటకు దేవుని యొక్క హస్తము వారికి తోడై ఉండి వారిని రాయించునుగాక. ప్రాబ్లం, ప్రతి కెమిస్ట్రీ అంటేనే సొల్యూషన్స్. మ్యాథ్స్ ఎలా ఉంటుందో కెమిస్ట్రీ కూడా అంతే ఉంటుంది. సొల్యూషన్స్కి, ప్రతి ఒక్క ప్రశ్నకి సొల్యూషన్ని, సాల్వేషన్ని దేవుడు బిడ్డలకు అనుగ్రహించునుగాక. అయితే ఆయన ఏం చేయాలి? నీవు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దాగుచోటు, నువ్వు ఆయన్ని దాగుచోటు చేసుకోవాలని నిన్ను దాచు హస్తముగా దేవుడా ఉంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనం కనుక చూసినట్లయితే,
ఉమ్. కీర్తన 49:2 అక్క. ఇంకొంచెం కిందకి రండి. 12 చూడు, 49:12. ఉమ్, ఉమ్. తన చేతి నీడలో నన్ను దాచుకున్నాడు. 49:2 ఒకసారి చదువు. సామాన్యులేమి, చదువు అదే చదువు. 49:2. సామాన్యులేమి, సామంతులైనా సరే, ధనికులైనా పేదలైనా, ఒక్క నిమిషం అక్క. లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవి యొగ్గండి. నా నోరు ఏం చేస్తుంది? విజ్ఞాన విషయాల్ని మీకు తెలియజేస్తుంది అని చెప్తుంది. ఎవరెవరికి తెలియజేస్తుందంట? ఎవరెవరికి? సామంతులకి, సామాన్యులకి, దరిద్రులకి, ధనికులకి, ఇంకా లోకవాస్ ఎవరైనా సరే. వీళ్ళు కాకుండా ఇంకా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆలకించండి, నేను చెప్పు మాట ఆలకించండి. ఎవరు? నేను మీకు జ్ఞానవాక్యమును తెలియజేస్తాను అంటుంది. అటువంటి జ్ఞానవాక్యము తెలియజేసే గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన నీడలోకి వెళ్ళాలి. యెషయా గ్రంథము 49:2 కనుక చూసినట్టే ఆయన ఏం చేస్తాడు? ఆ విధముగా జ్ఞానం అనుగ్రహించి ఆయన తన బిడ్డల్ని తన చేతి నీడలో దాచి ఉంటాడు. అందుకని యోహాను సువార్త 10:27-28 చూసినట్లయితే అదే, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుతాను, అంటే నాకు తెలియను, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను, అవి ఎన్నటికీ నశించవు, నా చేతిలో నుంచి ఎవ్వరును వాటిని అపహరింపరు. దేవుని నీడలో ఉంటే, దేవుని వాక్యాన్ని విని ఆయన జ్ఞానమును పొందుకొని, అది ఎవరైనా సరే, ధనికులైనా, సామంతులైనా, పేదలైనా, కటిక పేదలైనా, ఎవరైనా సరే, నీవు దేవుని జ్ఞానాన్ని విని ఆయన యొద్దకు వస్తే, అంతే కదా, నా గొర్రెలు ఏం చేస్తాయి? నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. వాటి దొడ్డి వాడికి తెలుసు. కాబట్టి నన్ను వెంబడించినట్లయితే, నీవు నా నీడలోకి వచ్చినట్లయితే నా హస్తము నీకు తోడుగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన యొక్క హస్తము ఉండడం వల్ల ఎన్ని లాభాలు, అందుకే యెషయా గ్రంథం 41:10 దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమని తెలియజేస్తూ ఉంది? నేనేం చేస్తాను? నీకు తోడై ఉంటా, భయపడకు, నేను నీ దేవుడను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే, ఎందుకంటే నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఏమని చెప్తున్నాడు? ఆదుకొను హస్తముగా ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటా, నువ్వు భయపడకు, నీ దేవుడిని నేను, నీవు దిగులు పడకు, నీకు బలపరిచి నేను సహాయం చేయవాడును నేనే, ఎందుకంటే నా దక్షిణ హస్తము నిన్నేం చేస్తా ఉంటది? ఆదుకొను. ఆదుకోవాలి అంటే, మనం బలపడాలి అంటే, మనము నిలబడాలి అంటే ఏం కావాలి? దేవుని హస్తము మనకు తోడై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? నిన్ను పట్టుకుంటాను. ఏమంటున్నాడు? ఆయన నిన్ను పట్టుకొని హస్తము. మనం చదువుతాం కదా, ఆయన కాళ్లకు రాయి తగలకుండా ఏం చేస్తాడు? మనల్ని ఎత్తి పట్టుకుంటాడు. ఎవరిని? అందరినీ. అన్ని ఆశ్రయించిన వారిని. ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను ఎత్తి పట్టుకుంటాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కీర్తన గ్రంథము 18:16 కనుక చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు అంటే, ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నిన్ను పట్టుకుంటాడు. నీ కాలికి రాయి తగలకుండా ఉండాలంటే దేవుడు నిన్ను ఏం చేయాలి? ఎత్తు పట్టుకోవాలి.
ఆయన ఎత్తు పట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆశ్రయించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. పేతురు గారు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పేతురు గారు దేవుణ్ణి ఆశ్రయించాడు. నీళ్ళ మీద నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. వెళ్ళాడు, అటు ఇటు చూశాడు, దోమల కిందకు పోతున్నాడు. ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంగా చూసినట్లయితే ఆయన చేయి చాచి పట్టుకుంటున్నాడు. వెంటనే యేసు చేయి చాచి అతన్ని పట్టుకున్నాడు. ఎప్పుడు? నా బిడ్డలు మునిగిపోతారేమో అని. ఎప్పుడైతే ఆయన ఆశ్రయించిన బిడ్డలు, నా బిడ్డకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు? ఆయన చేయి చాచి పట్టుకొని ఏం చేస్తా ఉన్నాడు? పైకి లేపి నిలవనెట్టుతున్నాడు. ఎందుకంటే స్థిరమైన బండ ఎవరు? క్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ మీద ఆయన నిలబెట్టాలి అంటే, మనము నిలబడాలి అంటే మనకేం కావాలి? దేవుని యొక్క హస్తము కావాలి. దేవుని హస్తము తోడుగా ఉన్నట్లయితే ఇవన్నీ జరుగునని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంటూ ఉన్నాడు కదా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహిస్తున్నావు? అల్ప విశ్వాసులంగా ఉండకూడదు. విశ్వాసం ఉంది, దేవుడి విశ్వాసము నీవు కలిగి ఉండి దేవుని యొక్క హస్తము తోడై ఉంటే సమస్తమును జరుగుతాయి. నువ్వు అవిశ్వాసిగా ఉండి దేవుని హస్తం నీకు తోడై ఉంటే ప్రయోజనం ఏముంది? నీ విశ్వాస్యత లేదు కదా. అందుకని ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు వారి విశ్వాసమును బట్టి అక్కడ కొన్ని మాత్రమే చేశాడు. దేవుడు తోడై ఉన్నాడు, కానీ మన విశ్వాస పాళ్లను బట్టి మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన హస్తము నిత్యము తోడై ఉండును. ఎందుకంటే దినమెల్లను ఆయన చేతులు చాచి మన కొరకు వేచి చూస్తున్నాడు. అందుకనే కదా ఆయనకి శీలలు కొట్టింది. అందుకే కదా చేతులు చాచి నిలువెల్ల ఆయన నీ కొరకు నా కొరకు వేచి ఉన్నాడు. అయితే ఏం చేయాలి? నువ్వు ఆయన నీడలోకి రావాలి. ఆయన కాపాడువాడు. ఆయన హస్తము ఆశీర్వదిస్తుంది. సందేహించకుండా విశ్వాసం కలిగి ఆయన దగ్గరకు వస్తే ఏమంటున్నాడు తెలుసా? నేను ఆశ్రయించు హస్తమును నేను నీకు దయచేస్తాను. ఆయన హస్తము ఆశీర్వదించునట. ఎట్లాగో చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో కొంత పిల్లలు వస్తా ఉంటారు. ఆయన ఎందుకు అక్కడ తీసుకొస్తున్నారు? వాళ్ళు బాగు చేస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి అని పంపించేస్తారు. కానీ దేవుడు వారిని గద్దించి మరి పిల్లల్ని ఏం చేస్తాడు? దగ్గరగా పిలుచుకొని వారిని కౌగలించుకొని వారి మీద చేతులు ఉంచి అటువంటి ఆశీర్వాదం మన చర్చిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు అనుగ్రహించునుగాక. మరి ముఖ్యంగా ఈరోజు ఎగ్జామ్ రాయించిన రాగశ్రీకిని శ్యాంబాబుకును దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన కౌగలించుకొని ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆయన సన్నిధికి మనల్ని బిడ్డలు తీసుకొచ్చామంటే ఆయన ఏం చేస్తాడంట? కౌగలించుకొని 2 చేతులుంచి. ఎంతటి ధన్యత మనకి! 2 చేతుల నుంచి పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? అభిషేక తైలము పొంచినప్పుడు 2 చేతుల నుంచి దేవుడు ఆశీర్వాదిస్తా ఉన్నాడు. మరి ఎంతమంది ఆశీర్వాదం పొందుకుంటున్నారు? ఎంతమంది? రామ్మా, దేవుడు ఆశీర్వాదము తైలాభిషేకన ప్రార్థన ఉంటుందంటే మన ఇష్టమైన పనులు మనకుండే. దేవుడు వద్దు మనకి. ఏది ముఖ్యం నీకు? ఆ రోజు అభిషేకము దిగింది, అసలు అట్లా తెరవబడింది. అసలు ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళ 5గురనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆత్మశక్తిని పొందుకున్నారు. మనం చూసాం, మనం సాక్షులం. మరి పొందుకోలేని వాళ్ళ పరిస్థితి? ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ ఆత్మాభిషేకము పొందుకున్న టైంలో మనం బయటికి వెళ్ళకోకుండా ఉండడానికి ప్రయాసపడితే బాగుండు అని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏమై ఉన్నదో? కానీ విలువైన దాని వరకు మనం వేగిరపడాలి. ఆలస్యం అది అమృతమైన ఏమైంది కాబట్టి మళ్ళీ రాదు. అంత ఫ్లోటింగ్ దేవుడి వస్తుంది, కానీ నార్మల్గా వెళ్ళొచ్చేమో. కానీ ఆ రోజు దిగిన అభిషేకము అసలు చెప్పసఖ్యముగా వర్ణించలేని అంతగా దిగి వచ్చింది దేవుని శక్తి. కాబట్టి ఆయన హస్తము మనకు తోడై ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఎత్తుకుంటాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ముదిమి వచ్చు వరకు. ఎప్పటిదాకంట? ఓ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయింది కథం. ఏంటంటున్నాడు ఆయన? నిజమే, రైట్, వెరీ గుడ్. 3 ఏళ్ళు ఎత్తుకుంటాం, మహాముద్ద అయితే 5 ఏళ్ళు ఎత్తుకుంటాం. అప్పుడు కొంచెం కష్టమే, అంతే అంటారా? అదే అంటున్నాను అత్తయ్య నేను. మనం మహా అయితే 3 సంవత్సరాలు ఎత్తుకుంటాం, 5 సంవత్సరాలు ఎత్తుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎందుకు ఎత్తుకుంటారో చిన్నపిల్లల్ని? ఎందుకు?
పడిపోతారేమో, జాగ్రత్తగా ఉంచాలి, దెబ్బలు తాకుతాయేమో, అందుకనే ఎత్తుకుంటాడు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? చిన్న పిల్లలుగా చూస్తున్నాడు. ఎక్కడి వరకు? ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. ఎందుకు ఎత్తుకుంటాడంట? ఇంకా నీ తల వెంట్రుకల నెరయ వరకు నేను ఎత్తుకుంటాను. నేను చేసుకున్న బిడ్డలరా మీరు, నేనేం చేస్తాను? మిమ్మల్ని చంక పెట్టుకుంటాను, నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను రక్షించు యెహోవాను నేనే. ఎందుకంటే ఆయన ఎత్తుకొనడానికి కారణం ఏంటంటే ఆయన రక్షణలోకి తీసుకురావాలి మనల్ని. దేని నుంచి? అపాయము నుంచి. దేని నుంచి? రోగము నుంచి. దేని నుంచి? ఇరుకులు ఇబ్బందుల నుంచి, ప్రతి ఒక్క కీడు నుంచి, బాధ నుంచి, వేద నుంచి, దేని నుంచైనా నీకు రక్షణ కావాలి అంటే ఆయన మనల్ని ఎత్తుకునే హస్తంలోనికి మనల్ని మనం అర్పించుకోవాలి. అందుకని ఎప్పటిదాకా ఈ లోకంలో ఉన్న మనుషులు కొంతకాలం దాకే 5 సంవత్సరాలు 6వ సంవత్సరం రాగానే పోరా స్కూల్కి పో అని స్కూల్కి పంపించేస్తాం, అంతే కదా. పాపం వాడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. 10వ తరగతి దాకా వస్తాం. 11 అవ్వగానే అరే పోరా నువ్వు కాలేజీ హాస్టల్కి పోరా అని పంపించేస్తాం. 20వ 21వ రాగానే రే అమ్మాయి అయితేనేమో పెళ్లి చేసి అత్తగారి ఇంటికి తరివేస్తారు, అబ్బాయి అయితే ఏంద్రా ఇంకా కూర్చున్నావు పెళ్లి చేసుకొని పో అంటాం. కానీ ఉద్యోగాల కోసమే. కానీ దేవుడు ఏమంటున్నాడు? ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడిని. ఎందుకని? నా చేతుల్లో నేను నిన్ను నిర్మించుకొని ఉన్నాను, నేను చెక్కుకొని ఉన్నాను, నిన్ను చేసి ఉన్నాను నేను. అందుకని నీ బాధ్యత నాది అని దేవుడు అంటూ ఉన్నాడు. అటువంటి రక్షణ పరిస్థితి మనకు కావాలి అంటే ఆటంకాల నుండి ఏ పరిస్థితి అయినా మనం రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయనలోనికి రావాలి. ఏమొచ్చింది? బాధల నుంచి రక్షణ వచ్చింది. స్వస్థపరిచే హస్తాన్ని మర్చిపోయాము. చూడండి, యోబు 5వ అధ్యాయము 18వ వచనం కనుక చూసినట్లయితే ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన పొందిన గాయముల వలన మనకేంటంట? స్వస్థత. ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. అనేక మంది రోగుల మీద ఆయన చేతుల నుంచి స్వస్థపరిచినప్పుడు ఎంతమంది స్వస్థపడలేదు? అనేకులు స్వస్థత పొంది ఉన్నారు. అనారోగ్య సమస్య ఉంటే ఓబిలో ఉన్నానయ్యా, అయా నీ హస్తాన్ని నాకు దయచేయి, నీ ప్రభావమును నాపై దయచేయండి. మనం ప్రార్థించేటప్పుడు కూడా అంటున్నాం, ఏమంటాం? అయ్యా మా చేతుల్లో ఏమీ లేదయ్యా, నీ దక్షిణ హస్తాన్ని, నీ ప్రభావమైన హస్తాన్ని మా పిల్లల మీద ఉంచి మా పిల్లలకి రక్షణ దయచేయండి అంటున్నాం. ఇప్పుడు కూడా మనం ఆయన హస్తం గురించే ప్రార్థన చేస్తున్నాం. అటువంటి హస్తాన్ని బిడ్డలకు దయచేసి దేవుడి ఎగ్జామ్లు మంచిగా రాయించునుగాక. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ పొందుకోవాలి అంటే, మనం హెచ్చించబడాలి అంటే మనం ఒక పని చేయాలి. ఏంటది? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే ఆయన తగిన సమయమందు నీవు హెచ్చించబడాలి అనుకుంటున్నావు. అయితే ఆయన హెచ్చిస్తాడు. కానీ ఎప్పుడు హెచ్చిస్తాడు? తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అప్పటిదాకా నిన్న చదువుకున్నాం, ఇస్తాడు, కార్యం చేస్తాడు. ఏం కావాలి? తగిన కాలము కావాలి, తగిన సమయం కావాలి. తగిన కాలమందు తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే నువ్వేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలి. దీన మనస్సు ఎలా వస్తుంది? వాడు బాధ పడుతుంటే మనం నోరు మూసుకొని కూర్చుంటే వస్తుంది. ఏడుంది తగ్గింపు? దీన మనస్కులు కాకపోతే ఆయన ఇప్పుడు దాకా ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడినా, నీవు తగ్గించు జీవితం లేకుండా, దీన మనస్సు కలగకుండా నీవు లేకపోతే ఏమీ రావు. ఆయన కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. నీవు తగిన సమయమందు నీవు హెచ్చించబడాలి అంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద నీవేం చేసి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. 1 అంటే 4 అనాలి. 1 అంటే 4 అనాలి. అంతేగా దీన మనస్సు అంటే. మరి దీన మనస్సు అంటే ఏంటి? మనం అసలు చూపించం, మనకు అసలు రాని పని అంటే అది. గాంధీ తత్వం మనకి రాదు, అంతేనా? కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒకవేళ నీ కోపం ఉండుండొచ్చు, బాధ ఉండుండొచ్చు, పొద్దుగుకేలో ఒప్పుకో, ప్రాబ్లం ఏం లేదు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నీకంటూ ఒక ఆయన ఉన్నాడు. నిన్ను బాధపరిచిన వారిని ఏం చేస్తాడో చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనం చూడండి.
ఆ, నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనము. ఆ, 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 ఆ. నీ దక్షిణ హస్తము శత్రువులను చితకగొట్టును. నీకు బాధ ఉంది, నేను కాదన్నాం. మనుషులమేగా, ఉప్పు కారాలు జాస్తిగా తింటాం. మనకు కోపాలు ఉండవా? భయంకరమైన కోపాలు ఉంటాయి. మరి ఏం చేయాలా? ఆయనకు అప్పగించాలి. ఆయన సన్నిధిలో నుంచొని ఆయనకి అప్పగించాలి. ఏం చేస్తుంది? ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనకు అప్పగించినప్పుడు నీ శత్రువులను ఆయన ఏం చేస్తా అంటున్నాడు? చిత్తగా కొడతా అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఉందా మనకి? ఉంది. దావీదు గారు ఉన్నాడు. ఎలాంటి వాడు? గొల్యాతు. మా అత్తయ్య బాగా చెప్పుద్ది, 6 అడుగుల 3 జాన్. అదే అంటున్నా, 6 అడుగుల 3 జాన్లు. ఎంతటి పెద్దగా ఉన్నా సరే ఏమంటున్నాడు? యుద్ధము యెహోవాదే. శత్రువుని సైతము చితక దొక్కగలిగిన శక్తి దేవుని హస్తానికి ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే నువ్వేం చేయాలి? ఆయన నిన్ను తగిన సమయంలో హెచ్చించినట్లు దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఎవరి చేతి కింద కాదమ్మా. నేను దీన మనసు కలిగి ఉన్నాను, కావాల్సిన వాళ్ళందరి చేతి కింద ఉన్నానంటే కుదరదు. ఏమంటున్నాడు? నేనున్నాను దేవుని చేతి కింద, దేవుని హస్తం కింద. నేను దీన మనస్సుగానే ఉన్నా. నువ్వు చెప్తే సరిపోదు. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఒకవేళ నీవు జాబులో ఉన్నావా, జాబ్ చేస్తున్నావా, హెచ్చింపబడాలా? చదువుతున్నావా, హెచ్చింపబడాలా? ఆర్థిక సమస్యల్లో ఉన్నావు, హెచ్చింపబడాలా? ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన చేతి కిందకు వస్తే చాలు. తగిన సమయంలో ఆయన ఏం చేస్తా అన్నాడు? హెచ్చిస్తానంటున్నాడు. నీ శత్రువు కూడా నాకు ఇయ్యి. నువ్వు శత్రువు అని ఫీల్ అవుతున్నావు కదా, నిన్ను బాధపడుతున్నాడు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. చూడు, నా మీద ఏం వేశారు? ఉమ్మి వేశారు, నన్ను కొరడాలతో కొట్టారు, నన్ను దూషించారు. కానీ మారైనా మాట్లాడా? ఎందుకు? యుద్ధము యెహోవాది. క్షమించయ్యా అని అడిగాడు. ఎందుకంటే తెలుసు దేవునికి. ఏమని తెలుసు? నేను ఏమి మాట్లాడకుండా ఏ విధంగా ఉన్నాను? మౌనిగా ఉన్నాను. నా పక్షాన యుద్ధం చేసేవాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. అందుకనే ఆ యుద్ధం వారి మీదకి రాకుండా ఉండడానికి మొదటి మాట పలికాడు ఆయన. ఏమని? తండ్రి, మీరేం చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, దయతో క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. క్షమించకపోతే యుద్ధము యెహోవాదే. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనకు పైన చెప్పినటువంటి దేవుని హస్తము తోడై ఉండటం వల్ల కలిగినవన్నీ మనకి కావాలి అంటే, ఉన్నతమైన పనుల్లో ఉండాలి అంటే, సాహస కార్యాలు చేయాలన్నా, కాలు జారకుండా పట్టుకోవాలన్నా, వెన్ను తట్టి నిలబడాలి అన్నా, ఏమి అనుగ్రహించాలన్నా, బలము, విజయము, స్వస్థత ఏమి కావాలన్నా, నీ కుటుంబము నా కుటుంబము హెచ్చించబడాలి అన్నా మనం ఏం చేయాలి అంటే దేవుని హస్తాన్ని పట్టుకోవాలి. దేవుని హస్తాన్ని పట్టుకున్నట్లయితే ఆయన హస్తము ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఆయన హస్తము, ఆయన బాహు మనతో ఉంటే అవి అన్నీ సాధ్యమవుతాయి. కనుక ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన హస్తము తోడుగా ఉండాలని మనం వేడుకుంటున్నాం. కనుక ఆ హస్తాన్ని దేవుడు మన పిల్లలకి ఈరోజు అనుగ్రహించి వారి ఎగ్జామ్లో జయమును, విజయమును, బలమును దేవుడు అనుగ్రహించును గాక. ఎవరైతే ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలోకి నిలబడి ఉన్నారు, వారి కుటుంబాలకని వారికి దేవుడు అటువంటి దేవుని హస్తము తోడయండి. ఈ రోజు పలికిన ప్రతి ఒక్క మాటను వారి కుటుంబాలలోనూ వారికి దేవుడు అనుగ్రహించి వారిని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక.